హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ 2025కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి ఏంటి అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అండ్ మనకు వచ్చేసి ఏప్రిల్ 10th రోజున వస్తాయని చెప్పేసి చాలామందికి తెలిసిన విషయం అనమాట. లాస్ట్ టైం మనకి పేపర్ నోటీస్ కూడా వచ్చింది, ఏప్రిల్ 10th వరకు మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారని చెప్పేసి. బట్ ఈరోజు అంటే 2 days బ్యాక్ అయితే మనకి ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. లైక్ మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేసి 12th లేదా 13th రోజు వస్తాయని చెప్పేసి మళ్ళీ పేపర్ నోటీస్ మళ్ళీ రిలీజ్ చేశారు 2 days బ్యాక్. సో దానిపైన కూడా మనం వీడియో చేసాం. బట్ ఈరోజు ఏం రిలీజ్ చేశారంటే, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, 2 లేదా 3 రోజుల్లో ఇంటర్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ సాక్షులు మనకి వెల్లడించడం అయితే జరిగింది. ఇంటర్మీడియట్ ఫలితాలు త్వరలో వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ఏర్పాటు చేసింది. ఈ నెల 3 నాటికి మూల్యాంకనం పూర్తవడంతో హాల్ టికెట్ నెంబర్ల ఆధారంగా మార్కుల నమోదు ప్రక్రియ చేపట్టారు. 2 లేదా 3 రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సో ఒకటి ఏంటి అంటే ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క రిజల్ట్స్ వచ్చేసి ఎప్పుడు వస్తాయని చెప్పేసి అక్యురేట్గా మనం అనుకుంటే కనుక 13th రోజు, అంటే ఈరోజు వచ్చేసి 11th, రేపు 12th, రేపు కూడా రాదు, ఎల్లుండి 13th రోజు అయితే మనకి డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఫలితాలు అయితే వస్తాయన్నమాట. వచ్చి రాగానే మీకైతే డెఫినెట్గా నేను చెప్పాను కదా, సాక్షి ఎడ్యుకేషన్ లేదా ఈనాడు ఎడ్యుకేషన్ ఛానల్స్లో వెబ్సైట్లో మనకి ఈ యొక్క రిజల్ట్స్ అయితే ఫాస్ట్గా అయితే మీకైతే అందులో అయితే దొరుకుతాయి అన్నమాట. మీరు వెళ్ళి అక్కడ చూడొచ్చు. పాస్ పర్సెంట్ విషయానికి వస్తే ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ మంచి పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అంటున్నారు అధికారులు. సో అది ఎంత మేరకు కరెక్ట్ ఏంటి అని చెప్పేసి మనకి ఈ యొక్క రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రోజు అయితే మనకి తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో ఎనీవే, మీకు రిజల్ట్స్ బాగా వస్తే పర్లేదు, రిజల్ట్స్ బాగా రాకపోయినా 1-2 సబ్జెక్ట్స్ పోయినా పర్లేదు, ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి పోయిందనుకోండి, సప్లీ అని రాదు. మీరు ఫస్ట్ ఇయర్ సప్లీ రాసినా కానీ సప్లీ అని రావదన్నమాట మీ యొక్క మెమో పైన. సెకండ్ ఇయర్లో అలా అయినా పర్లేదు. అండ్ ఇంటర్మీడియట్లో తక్కువ మార్క్స్ వచ్చినాయి, మేము బాగా చదివాం బట్ మాకు తక్కువ మార్క్స్ వచ్చినాయి అది ఇది అని చెప్పేసి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మేము బాగా రాసాము కానీ మాకు ఇలా వచ్చింది అలా వచ్చింది రిజల్ట్స్ అని చెప్పేసి బాధపడితే కనుక కుదరదు అనమాట. ఎందుకంటే మనకి బెటర్మెంట్ ఎగ్జామ్ అంటే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో దాంట్లో మీకు ఇప్పుడు ఎంత తక్కువ వచ్చినా, 300లో వచ్చినా 200లో వచ్చినా కానీ, సో మీకైతే ఎంత తక్కువ వచ్చినా కానీ మీరు బెటర్మెంట్ ఎగ్జామ్ రాస్తే మీకు డెఫినెట్గా 400+ మార్క్స్ అయితే వస్తాయన్నమాట. ఏ గ్రూప్ అయినా పర్లేదు. ఓకేనా? అంటే ఎంపీసీ వాళ్ళకి 470, బైపీసీ వాళ్ళకి 440 ఉంటాయి కదా. సో అలా వస్తాయి అనమాట. మీకు ఇంకా ఎక్కువ మార్కులు అయితే వస్తాయి. తక్కువ మార్క్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్లో అని చెప్పేసి మీరైతే బాధపడకూడదు. అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి సప్లీ పడినా కానీ మీరైతే చింత చెందకూడదు అనమాట. ఎందుకు అంటే మీకు ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చేది ఏం లేదు, ఎవరు అడగరు కూడా. మీరు ఇప్పుడు ఫెయిల్ అయినా కానీ పాస్ అయినారని ఇంటి పక్క వాళ్ళకి చెప్పేసేయండి, పర్లేదు. ఎందుకంటే ఒకటి సప్లీలో జస్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఏదో పైన చదివేస్తున్నారనుకోండి. సో సప్లీ టైంలో మీరు బాగా చదవచ్చు, లైక్ రివిజన్ అయిపోతుంది. అప్పుడు మీరు ఎలా రాసినా కానీ పాస్ అవుతారు. సప్లీకి ఏం పర్లేదు, పాస్ చేస్తారు ఈజీగా వాళ్ళు కూడా. ఓకేనా? సో పాస్ పర్సెంటేజ్ అనేది బాగానే వచ్చిందని అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఏంటి అనేది మనం ఒకసారి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం. సో ఏది ఏమైనా కానీ మీకు రిజల్ట్స్ ఎలా వచ్చినా కానీ సో ఎలాంటి తప్పుడు నిర్ణయాలకైతే మీరు పాల్పడకూడదు. ఓకేనా? నేను ప్రతి ఒక్కరికి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సూచించేది ఏంటి అంటే, మీకు ఎంత తక్కువ మార్కులు వచ్చినా ఎంత ఎక్కువ మార్కులు వచ్చినా కానీ మీరైతే బెటర్మెంట్ ఎగ్జామ్గా అయితే రాసేయండి. ప్రతి ఒక్క సబ్జెక్ట్ అంటే అవుట్ ఆఫ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 75, 60 ఇట్లా ఉంటుంది కదా మార్క్స్. సో మీకు బైక్ బై వస్తే పర్లేదు, లేదు తక్కువ వచ్చినాయి అని అనుకుంటే డిఫరెంట్గా రాయండి. ఒక 4-5 మార్క్స్ తక్కువ వచ్చినాయి అనేసి అనుకున్నా కానీ ఆ యొక్క సబ్జెక్ట్కి మీరైతే ఫీ అయితే పే చేసేయండి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాను ఏంటి అంటే, ఫెయిల్ అనే ముచ్చటే లేదు, బట్ ఫెయిల్ అయినా కానీ పర్లేదు. ఓకేనా? మనం అది సప్లీలో చూసుకుందాం. అండ్ నేను ఒకటి ఏంటి అంటే, రిజల్ట్స్ బెటర్గా వచ్చిన వాళ్ళకి, బాగా వచ్చిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీకైతే కౌన్సిలింగ్ ప్రక్రియ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఎంపీసీ వాళ్ళకి అయితే VIT EEE ఎంట్రన్స్ రాసినా, లేదు అంటే మీరు రూరల్ ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటే మనకి VIT AP వాళ్ళు అయితే స్టార్ట్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తారు. దాని ద్వారా మీకైతే డెఫినెట్గా సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇట్లా అనేక కౌన్సిలింగ్ ప్రక్రియలు ఉన్నాయన్నమాట. మీకు కావాల్సిన స్ట్రీమ్లో రాణించడానికి, ఫ్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు పొందడానికి ఎన్నో అవకాశాలు అయితే ఉన్నాయి. అవి మీకు తెలియదు అనమాట. సో అవన్నీ తెలుసుకోవాలంటే డెఫినెట్గా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఇప్పటికే మనమైతే కొత్త అంశాలపైన వీడియోస్ అయితే చేసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.